శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 మార్చి 27వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై లక్ష్మి అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే మీకు వ్యాపార లాభం విశేషంగా కనిపిస్తోంది. ఉద్యోగంలోనూ మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవాలి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది వెంటనే మీకు అందుతుంది. క్రమంగా సమస్యలు కూడా తొలగిపోతాయి అనే చెప్పుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ సమయం నుండి తొలగిపోతాయి. అడుగడుగున అడ్డు తగిలేవారు మీ చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీకు ఓర్పు ఈ సమయంలో చాలా అవసరపడుతోంది. మేషరాశి వ్యక్తులకు భూగృహ లాభాలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా మీరు చక్కగా శుభవార్తలను వింటారు. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ సభ్యుల నుండి చక్కటి తోడ్పాటు కూడా లభించబోతోంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు మంచి సమయాన్నే కలిసి గడుపుతారు. చిన్నప్పటి జ్ఞాపకాలను మీరు తప్పక పంచుకుంటారు. ఇక మేషరాశి వ్యక్తులకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు మీరు పడిన ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి కూడా ఇప్పుడు విముక్తులు కాబోతూ ఉన్నారు. అనవసరమైన ఖర్చులను మీరు తప్పకుండా తగ్గించుకుంటేనే మీరు ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారని చెప్పొచ్చు. డబ్బుకు సంబంధించిన అన్ని పనులు కూడా మీకు ఇప్పుడు ఫలప్రదం అవుతాయి. మేషరాశి వ్యక్తులకు వివాహ బంధంలోకి అడుగు పెట్టేందుకు మంచి సమయం వస్తోందనే చెప్పుకోవాలి. వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది. ఈ రాశి వాళ్లకు మీ యొక్క కొత్త ఆలోచనలు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయి. ఉద్యోగులకు వాళ్ళ ఆఫీసులో ఏమైనా సమస్యలు ఉంటే గనుక అవి పరిష్కరించుకుంటారు. ఉద్యోగ ఒత్తిడిల నుండి కూడా మీరు అయితే ఇప్పుడు బయటపడతారు. ఆలయాలను కూడా మీరు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు వారి శ్రమ ఫలించబోతోంది. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు మీ పనులను పట్టుదలని ఆయుధంగా ముందుకు సాగడం ద్వారా గొప్ప గొప్ప ఫలితాలు విశేషంగా అందుకుంటారు. రేపటి రోజున వ్యాపారులకు వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగిన మంచి ఫలితం అనేది పొందుతారు. అలాగే పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వర్గం వాళ్లకు వారి అంచనాలు అద్భుతంగా ఫలిస్తాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు ఒక సమాచారం అయితే మీకు ఊరటనిస్తోంది. వ్యాపారులకు పని ఒత్తిడి నుండి కూడా ఇప్పుడు ఊరట లభించబోతోంది. అనుకున్న పనులన్నీ కూడా ఇప్పుడు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో కొంచెం చికాకులు కలిగే అవకాశం ఉండబోతోంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు చదువుల మీద మరింత ఆసక్తి పెరిగి మరింత కష్టపడి చదవడం ద్వారా 100% ఆ భగవంతుడి అనుగ్రహంతో ఆశీర్వాదంతో మీరు సత్ఫలితాలను అందుకుంటారు. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపటి రోజున అమ్మవారికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయిస్తే చాలా శుభ ఫలితాలు అందుకుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.